అమెరికా డాలర్‌కి కష్టాలు వచ్చినట్టేనా? అంటే మొదలవుతున్నాయి. పూర్తి కావడానికి టైం పడుతుంది. ఎందుకంటే కష్టాలొస్తాయి. కానీ మిగతా అన్ని సంస్థలు, అన్ని దేశాలు చైనాతో సహా యూరోపియన్ దేశాలు కానీ, భారతదేశంతో సహా అన్ని దేశాలు కూడా కట్టకట్టుకొని ఒకే బాటన, ఒకే ఘాటన ఉంటే తప్పనిసరి కష్టాలొస్తాయి. కానీ అమెరికా డాలరే రారాజు, అమెరికా పౌరులే ఫస్ట్, అమెరికా ఫస్ట్ అనే నినాదంతోని ట్రంప్ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా డాలర్కు వ్యతిరేకంగా చాలా దేశాలు తిరగబడ్డాయి. డాలర్ రారాజుగా ఒప్పుకోమన్నాయి. కానీ ఇటీవల మొండిగా ట్రంప్ డాలరే రారాజు, దాన్ని ఎవరు ఛేదించలేరు అంటున్నాడు. దానికి తగ్గట్టుగా కుట్రలు కూడా పన్నారు. ఒక ట్రంప్ మొదటిసారి కానీ, ఇప్పుడు మన రెండోసారి ఎన్నికైనాక కానీ, అంతకుముందు మధ్యన జో బైడెన్ కానీ, అమెరికా అధ్యక్షులు ఎవరు వచ్చినా డాలర్ను కింద పడేయనియరు. అందుకనే యూరోపియన్ కరెన్సీ వాళ్ళు చేసుకొని దేశాలని ఏకమైతే పెద్ద ఎత్తున కుట్ర పన్ని వాటి మధ్యన విభేదాలు సృష్టించి దాన్ని విచ్ఛిన్నం చేశారు. అలాగే చైనా, భారత్ అంటే చైనాను కూడా చాలాసార్లు యోను వాడుతుంటే వాళ్ళ కరెన్సీని వాడే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఏదో రకంగా ఛేదించే ప్రయత్నం చేశారు. అంతేందుకు భారత్, చైనా, రష్యా ఈ మూడు దేశాలు కూడా ఆర్ఐసీగా ఏర్పడి చేసినప్పుడు కూడా ట్రంప్ ఎద్దేవా చేశారు. చూసాం మనం. ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి అర్థమైందంటే డాలరు కింద పడుతుంది అనుకున్న ప్రతిసారి కూడా చైనా పట్ల కానీ, భారత పట్ల కానీ, ఇతర కరెన్సీల పట్ల కానీ అమెరికా చాలా జాగ్రత్తగా అంటే విభజించి పాలించు అనే సూత్రాన్ని పాటించింది. బ్రిక్స్ సదస్సులో ఏదైతే అప్పుడు 20 బ్రిక్స్ దేశాలు ఏవైతే అనుకున్నాం, బ్రిక్స్లో పేరుకు 5 కానీ మనకు ఏవైతే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5తో ఇంకొక 9 దేశాలని 14 దేశాలు అయినాయి. అయినా సరే 14 దేశాల తీర్మానాలు కూడా పక్కన పెట్టి బ్రిక్స్ దేశాల మీద కక్ష కట్టింది ట్రంప్ కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు కనుక ముందుకు వస్తే కష్టమని. కానీ అంతర్జాతీయంగా కొత్త వ్యవస్థలు పుట్టుకొస్తున్న సందర్భంలో సార్క్ కానీ, బ్రిక్స్ కానీ, G20 కానీ ఏవైనా సరే చాలా వరకు ఈ G20 పుట్టుకొచ్చిన సందర్భంలో స్పష్టంగా డాలర్కు వ్యతిరేకంగా ఎక్కడ చిన్న కదలిక వచ్చినా కూడా ట్రంప్ కానీ లేకుండా అమెరికా అధ్యక్షులు ఎవరున్నా దాన్ని వ్యతిరేకిస్తుంటూ వచ్చారు. ఇప్పుడు మొదలైంది అంటున్నాను నేను. అంటే ఆట ఇప్పుడే మొదలైంది. ఆట పూర్తి కావాలంటే డాలర్కు వ్యతిరేకంగా, ముఖ్యంగా అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ దేశాలను సమీకరించుకొని వాళ్ళ లోకల్ కరెన్సీల్లో మార్చుకునే అంటే గార్డెన్ చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే డాలర్ను బాగా పెంపొందించేది ఎవరు అంటే ఇప్పుడు మన చమురు సంస్థలు. అంటే చమురు కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం భారత్ నుంచి ఇటు వేరే చేసి చమురు కానీ వాణిజ్యం కానీ చమురులో మొత్తం అంతా డాలర్లే వాడుతున్నాం కదా. రష్యా కూడా డాలర్లే వాడుతుంది కదా. మరి అట్లా కాకుండా మన కరెన్సీలో మనకు చమురుని కూడా సప్లై చేసుకుందామని ఎప్పుడైతే అరబిక్ కంట్రీస్, మధ్యప్రాచ్య దేశాలు, దాంతోపాటు రష్యా, చైనా, ఇండియా ఈ 3 పూనుకుంటే యూరోపియన్ కంట్రీస్ ఎప్పుడైతే యూరో కరెన్సీని విఫలమైనా అట్లయితే కాదు. అయితే మొదలు చిత్తశుద్ధి ఉండాలి, దానికి కలిసికట్టుగా ఉండాలి. పెద్ద ఎత్తున అమెరికా డాలర్కి వ్యతిరేకంగా ఉద్యమం కాదు, కార్యాచరణ ఉండాలి. కార్యాచరణ లేకపోతే ఎప్పటికప్పుడు విఫలమవుతుంటుంది. ఇదివరకు చరిత్రలో జరిగింది కూడా అదే. కనుక మన కరెన్సీలో మనం మార్చుకుందాం, మన వాణిజ్యాన్ని చేసుకుందాం అని దాని మీద పోవాలి. అందుకనే ఇప్పుడు చమురు దేశాల మీద పెద్ద ఎత్తున పట్టు సాధిద్దాం అనుకున్న అమెరికా లాంటి దేశం ఎందుకు అనుకుంటుందంటే చమురే ఇవాళ డాలర్ని పెంచి పోషిస్తుంది. అంటే మొత్తం అంత అంతర్జాతీయ మార్కెట్లో చమురు, ముడి చమురు సరిపిన పాత్ర, ముడి చమురుకున్న పాత్ర తక్కువది కాదు. కనుక దాన్ని బట్టే వీళ్ళు చేస్తున్నారు. కనుక ఇప్పటికైనా సరే అమెరికా డాలర్ను కింద పడేయాలంటే తప్పక మనం చమురు విషయంలో నుంచి మొదలుకొని అన్ని వాణిజ్య కార్యకలాపాలు డబ్బులు మార్పిడిలో లోకల్ కరెన్సీని మాట్లాడటం బాగుంటుంది. ఇప్పటికే మనకు డాలర్ దెబ్బకు రూపాయి విలువలే కొట్టుకుంటుంది. 90 రూపాయలు దాటింది ఇప్పుడు. దాన్ని కనుక మనం లోకల్ కరెన్సీలో మనం మార్చుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ డాలర్ విలువ పడేయడానికి చాలా సులువు అవుతుంది. దీనికి చిత్తశుద్ధితో పాటు దేశాల సహకారం, దేశాల పరస్పర సహకారం, సంఘీభావంతో తప్పనిసరి పడిపోతుంది. అది ఇప్పుడే మొదలైంది. ఈ ఆట పూర్తి కావాలంటే నేను చెప్పిన ఈ అన్ని చర్యలు తీసుకున్నప్పుడు తప్పనిసరి డాలర్ను కింద పడేయచ్చు, డాలర్ విలువను తగ్గించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.